మా గోల్ ఒకటి. నాకు అప్పుడు మా వారికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో 55 రోజులు ఉన్నాము, విజయనగరం హాస్పిటల్లో. అప్పుడు మా పెద్దమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. అక్కడ బడ్డ ఇబ్బందులు చూసి మాకు అక్కడ కట్టడానికి డబ్బులు లేక పోయి దండ తాకట్లో పెట్టి ఇంటికి వచ్చి అడిగాం. నాన్న డాక్టర్ అవుతావని అడిగా. అవుతా డాడీ అని. ఈరోజు డాక్టర్ సీట్ ఏపీ మోడల్ స్కూల్ చదివింది సార్ అమ్మాయి, కనిగిరి. ఈరోజు డాక్టర్ అయి వైజాగ్లో డాక్టర్గా 2nd ఇయర్ చదువుతుంది సార్. అలాగే మా వారు లారీకి వెళ్తాడు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే సబ్జైల్లో 3 రోజులు పెట్టారు సార్. ఆ విషయంలో చిన్నమ్మాయిని అడిగాను, ఐపీఎస్ అవుతావమ్మా అని నేను అడిగా. అవుతానమ్మంది చదివాలనుకుంటున్నా సార్. కొన్ని గోళ్ళు చాలా ఉన్నాయి సార్. అబ్బాయిని అడిగాము, ఇక్కడే చదివాడు. అబ్బాయి కొంచెం ఏది అడిగినా సమాధానం చెప్పడు. అందుకని మా ఆడపిల్లల మీద మా గోలంతా. నేను కుట్టు మిషన్ కుడతా సార్, మా వారు ఆటో దాల్తాడు. అప్పుడు నేను స్పీచ్ అని కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. సో ఎడ్యుకేషన్ గురించి చెప్పండి అన్నప్పుడు ఇమీడియట్లీగా ఒకేసారి నేను ఐ విల్ ట్రై అని చెప్పన్నాను. పిల్లలకి మనం ఏదన్నా మంచి చెప్తాం కానీ చెడిపోమని ఈ ప్రపంచంలో ఏ తల్లి చెప్పాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి మనసులో ఏమనుకుంటారో తెలుసా? ప్రతి ఒక్క పేరెంట్ నా పిల్లలు బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఎవరి మీద డిపెండెంట్ పర్సన్గా ఉండకూడదు అని ప్రతి ఒక్క పేరెంట్ ప్రతిరోజు అదే అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడున్న ఈ సరౌండింగ్లో 3 కేటగిరీస్లో చదివిన వాళ్ళు ఉన్నారు. ఒకటి పేరెంట్, ఒకటి స్టూడెంట్స్, ఒకటి టీచర్స్. ఫస్ట్ నేను పేరెంట్ గురించే చెప్తాను. ఇప్పుడు దాకా మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐపీఎస్ గారు చెప్పిన విషయం ఏంటంటే సేఫ్టీ గురించి చెప్పారు. అంటే మనం కొంచెం సేఫ్టీగా ఉండాలి. ఆన్లైన్ అరెస్ట్లు, డిజిటల్ అరెస్ట్లు, ఇది ఏమి తప్పు అంతా ఇది డబ్బుల కోసం చేస్తున్నటువంటి ఇది తప్ప, క్రైమ్ తప్ప. ఇది సైబర్ క్రైమ్ అంటారు. ఇది ఎవరు డబ్బులు వేయద్దు, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు. ఏమన్నా అరెస్ట్ చేయాల్సి ఉంటే మేమే వస్తారు, పోలీసులే వస్తారు. తప్పు చేస్తే మీ ఇండ్ల దగ్గరకు ఫోన్ చేసి మేము పలానా ఒంగోలు పోలీస్ మాట్లాడుతున్నాం, మీ మీద కేసు అయింది, మీరు రండి అని మేము పిలుస్తాం. లేదా ఇంటికి వస్తాం, మేము యూనిఫామ్ వేసుకోను, లేదంటే వేరే విధంగానే వస్తాం. బట్ ఆన్లైన్లో ఎవ్వరూ అరెస్ట్ చేయరు. అది మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అలాగే మీ బంధువులకి గ్రూపుల్లో షేర్ చేయండి, ఎవరు ఆన్లైన్లో అరెస్ట్ లేదని. అదర్వైజ్ మీ సంపాదించిన డబ్బంతా కూడా లక్షలాది భయపెట్టి, మీ పిల్లలు కిడ్నాప్ చేస్తున్నా, బట్టలు లేకుండా ఉన్న ఫోటోలు అంటే భయపడి ఎంతోమంది డబ్బులు ఇచ్చేసినటువంటి ఇష్యూస్ నిన్న మొన్నటిదాకా జరుగుతున్నాయి. లాస్ట్ 1 month నుంచి నేను ప్రతి స్కూల్కి పంపించాను. ప్రతి మహిళా కానిస్టేబుల్ని, మహిళా పోలీసుల్ని, మా కానిస్టేబుల్ని విలేజ్ లెవెల్లో పంపించి అందరికి అవేర్నెస్ ఇస్తున్నాను. ఇవ్వడం వల్ల ఇప్పుడు సైబర్ క్రైమ్ లాస్ట్ 10 రోజుల నుంచి తగ్గింది. నేను మీ అందరిని కోరుకునేది ఒకటే, ఫస్ట్ చిన్నపిల్లల్ని, అమ్మాయిల్ని చాలా జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు మనకి చాలా ప్రీషియస్, పర్టికులర్గా అమ్మాయిలు, తర్వాత అబ్బాయిలు కూడా. వాళ్ళని కూడా మన బాధ్యతగా చాలా డిసిప్లైన్గా బాధ్యతగా పెంచాలి అబ్బాయిల్ని. 2 అమ్మాయిలకి ధైర్యం చెప్పాలి, వాళ్ళని ముందుండి వెనకుండి మనం నడిపించాలి, భుజం తట్ట నడిపించాలి. వాళ్ళని మనకు ధీటుగా నిలబెట్టాలి. అమ్మాయిలకి ఆత్మధైర్యం నిలబెట్టాలి. అమ్మాయిలకి వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అమ్మాయిలకి. అలాగే సైబర్ క్రైమ్ చెప్పాను. 3వది యాక్సిడెంట్లమ్మ. రోడ్లు నిన్న మొన్న మీకు చెప్తాను చూడండి, కొప్పూరులో ఒక 1 వారం రోజుల క్రితం ఒక బండి తీసుకొని ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు, అరే నాన్న కొద్దిగా తీసుకున్నారా అంటే 13 ఏళ్ళ అబ్బాయికి 2 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ నాన్న చనిపోయారు. పాప ఆవిడ కూలీ చేసుకుని డైలీ లేబర్ ఆమెకి 2 పిల్లలు, కవల పిల్లలు 2. ఇంకా పక్కింట్లో ఒక అబ్బాయి, వాళ్ళ నాన్న మున్సిపాలిటీలో పనిచేస్తారు. సరదాగా బండి వేసుకొని రోడ్డు ఎక్కారు, ట్రాక్టర్ కనబడి 3 చనిపోయారు మా స్పాట్లో. చిన్న పిల్లలు. మీరు ఆలోచించండి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను. 2 హెల్మెట్ లేకుండా, లైసెన్సులు లేకుండా, అలాగే బండి ఇన్సూరెన్సులు లేకుండా రోడ్ల మీద గై 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 అని తిరుగుతూ ఉంటారు పిల్లలు. ఎవరైనా సరే, మీరైనా నేనైనా పెద్దవాళ్ళు కూడా లైసెన్సులు పెట్టుకోండి. దొంగ బండ్లు మీకు అమ్మేస్తుంటారు తెలియకుండా, ఎవరంటే వాళ్ళు. మీ ఇళ్లలో చెప్పండి, తెలియకుండా బండ్లు, దొంగ బండ్లు ఇక్కడ దొంగతనం చేసి నంబర్ ప్లేట్ మార్చి మీకు 5,000కు 10,000కు అమ్మేస్తారు. పొరపాటును కొన్నారంటే మాకు దొంగోడు దొరుకుతాడు. 2 వెహికల్ చెకింగ్ చేస్తుంటారు. మీరు చూస్తుంటారు ఒంగోలు టౌన్లో వెహికల్ చెకింగ్ రోజు నడుస్తున్నాయా? వెహికల్ చెకింగ్ మీ పేపర్స్ అన్నీ అడుగుతుంటాను. ఇన్సూరెన్స్ దొరికితే ఆ రోజు మళ్ళీ జైలుకి పోతారు. తెలియకుండా కొన్నది బండ్లు. 3 ఇంపార్టెంట్, హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణాలు మిగులుతాయి. ఒకవేళ కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలినా మీకు మనం కోలుకోవచ్చు, కానీ తలకి దెబ్బ తగిలిందంటే మాత్రం ప్రాణాలు పోవడమే. నిన్నటికి నిన్న 7 మంది చనిపోయారు. 7 మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో.
దర్శి దగ్గర ఒకరు, ఇలా మన తాలూకా పోలీస్ స్టేషన్లో ఒకరు, ఇలా మద్దిపాడులో ఒకరు, రోజు యాక్సిడెంట్లే. 2 వీలర్స్లో యాక్సిడెంట్, లారీలు, కార్లు. మీరు అందరూ పేపర్లు చూస్తుంటారమ్మా, అందరూ కూడా. మీ తల్లిదండ్రులు చెప్పండి, వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ఖచ్చితంగా వేసుకొని వెళ్ళమని చెప్పండి. 2, మీరు కూడా లైసెన్స్ లేకుండా, అలాగే ఒక ఏజ్ వచ్చేంత వరకు బండ్లు కూడా తోలద్దు. చిన్న అబ్బాయిలు ఉన్నారు, మీ తల్లిదండ్రులు అక్కడ వెళ్ళి బండి వేసుకుని ఇలా తీసుకుందారా, ఇది తీసుకుందారా, షాప్కి వెళ్ళాలని మీరు ఎంకరేజ్ చేస్తుంటారు. మీకు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మీరు అర్జెంట్గా వెళ్ళారని పిల్లలు తెలియకుండా, ఆ కంట్రోల్ చేయకుండా బస్సుల కింద పడిపోవడం, ట్రాక్టర్ల కింద పడిపోవడం, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. మొన్న దోర్నాల దగ్గర అమ్మాయి డెలివరీ అయింది. వాళ్ళ హస్బెండ్ 2 సంవత్సరాల పాపని ముందర కూర్చోబెట్టుకొని వస్తున్నారు. పాప చనిపోయింది, నలిగిపోయింది. ఇంకా మీరు చూస్తే దాన్ని 3-4 రోజులు అన్నం కూడా తింటారు మీరు. 2 సంవత్సరాల పాప లారీ కిందకి వెళ్ళిపోయి అసలు లాక్ అయిపోయింది. ఒక లారీ ఎక్కితే 2 సంవత్సరాల పాప మీద మీరు ఊహించండి. మీటింగ్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరినీ కూడా భాగస్వాములు చేసింది. ఈ యొక్క ప్రోగ్రాంలో మేము కూడా పిల్లలకి భవిష్యత్తు మీద ఎటువంటి సలహాలు ఇవ్వాలి, అలాగే వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే మా సైడ్ నుంచి ఎటువంటి సలహాలు ఇస్తే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా గాంజా మీద ఈరోజు బాగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య గాంజా. దాని గురించి ఎటువంటి అపోహలు ఉన్నాయి, అలాగే దానివల్ల అనర్థాలు ఏంటి, అవి భవిష్యత్తు ఎలా పాడవుతుంది, వాటికి దూరంగా ఉండాలి, వాటిని ముట్టుకుంటే జీవితం నాశనం అవుతుంది, సమాజంలో మన ఫ్యామిలీ లాస్ అవుతుంది, వాళ్ళ జీవితం పోతుంది అన్నటువంటిది ఈరోజు ముఖ్య పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇది. అలాగే సైబర్ క్రైమ్ మీద కూడా మనం వీళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ.